అండ్ ఆదిత్య ఇస్ మెంట్ ఫర్ ఇట్స్ డిసిప్లిన్. అది అసలు ఎవరు కాదనలేరండి. ఎన్ని స్కూల్స్, ఎన్ని కాలేజెస్, అంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పటికీ ఆదిత్యకు ఉండే డిసిప్లిన్ నాకు తెలిసినంత వరకు ఇంకెక్కడ చూడలేమండి. అంటే యాజ్ ఎ స్టూడెంట్ అవి ఇన్స్ట్రక్షన్స్ లేక లిమిటేషన్స్ అనుకుంటాం. అంటే నేను అలానే అనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ 9 o'clockకి అసెంబ్లీ కోసం లోపలికి వస్తే ఆ గేట్ క్లోజ్ అయిపోయేది. ఆ ప్రైమరీ స్కూల్లో ఒక గేట్ ఉండేది, అది కూడా అంతే 12:15 ఆఫ్టర్ లంచ్ బ్రేక్. నెక్స్ట్ యాజ్ ఎ స్టూడెంట్ చెప్తున్నాను కదండి, అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే లిమిటేషన్స్, రెస్ట్రిక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చెప్పలేను. అమ్మో మా మేడం వచ్చేస్తున్నారు, ఇలా ఉండకూడదు, వద్దు వద్దు, అదే తెలుసండి. ఆవిడ వస్తే ఏదో అంటారు, పనిష్మెంట్ ఇస్తారని తెలుసు తప్ప ఆ రోజు వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్స్ ఈరోజు మాకు అవి ఒక స్టెప్పింగ్ స్టోన్స్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. చేసిన తప్పులు ఒక్కొక్కటిగా రాళ్ళలా వేసుకుని పైకి ఎక్కుతూ ఉంటే మనం ఉన్నత స్థాయికి చేరుకోగలమని. కాకపోతే ఆ తప్పులు చేసాం కాబట్టి ఆ తప్పుకి పనిష్మెంట్ తెలిసింది. ఆ పనిష్మెంట్ ద్వారా ఇది తప్పు అని తెలిసింది. ఈ తప్పు మళ్ళీ చేయకూడదని కూడా అర్థమైంది. సో తప్పు కాకుండా మంచి చేయడం నేర్చుకోవడం. అంటే ఒక స్టూడెంట్గా అన్నీ నేర్చుకుంటూనే ఉంటాం. కానీ బీయింగ్ ఎన్ ఆదిత్యన్ ఎప్పుడు నేర్చుకోవాలని మాత్రం నేను నేర్చుకున్నానండి. అంటే ఇప్పటికీ గుబ్బల కరుణ ప్రియాంక సబ్ ఇన్స్పెక్టర్, దానికంటే గుబ్బల కరుణ ప్రియాంక అండ్ ఆదిత్యన్, నాకు అది చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందండి. స్టూడెంట్ ఆఫ్ ఆదిత్య అంటే నేను ఎక్కడికైనా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటానండి. మీ స్కూలింగ్ ఎక్కడ, లేకపోతే ఎక్కడ చదువుకున్నారు అంటే ముందువి కాదు తర్వాతవి అవన్నీ కాదు, నాకు ఆదిత్య ఒక్కటే వస్తుంది. అండ్ ఆ లోగో ఉంది చూసారు కదా, ఆ సన్. మేము అనుకునేవాళ్ళం ఎందుకు హాఫ్ సన్నే పెట్టారు, మిగిలిన హాఫ్ ఎక్కడుంది అనుకునేవాళ్ళం. బట్ ఒకసారి మరి రమణి మేడం చెప్పారు, హాఫ్ సన్ మేము పెట్టాము, మిగిలిన హాఫ్ షైనింగ్ అంతా మీ నుండి రావాలి అని. సో అలాగా నాకు మ్యాథ్స్ అంటే అప్పటి వరకు ఒక రకమైన టెర్రర్. కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మా సాయి సార్, అంటే మీరు ప్రైమరీ కాబట్టి సాయి సార్ మీ క్లాస్కి రారేమో మేబీ. సో మా సాయి సార్ నేను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడు కూడా వస్తుంటే మా సాయి సార్ అక్కడ నించున్నారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ ఈజ్ ది ఓన్లీ రీజన్ ఐ కెన్ లవ్ మ్యాథ్స్. ఎందుకంటే ఒక ఫార్ములా లేకపోతే ఎందుకంటే నేను పర్సనల్గా సార్ని మై మ్యాథ్స్ మెలడీ అనే పిలుచుకుంటాను ఎప్పుడు కూడా. సాయి సార్ అంటే మై మ్యాథ్స్ మెలడీ. మ్యాథ్స్ అంటే అప్పటి వరకు స్కేల్ పట్టుకుని ఈ వేళ్ల మీద కొట్టేసి ఫార్ములా రాకపోతే అనే టీచర్స్ని చూశాను నేను. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్ ఏంటంటే చాలా ఈజీగా మ్యాథ్స్ అంటే భయం పోగొట్టేశారు. అసలు చాలా ఒక పాట పాడినట్టుగా చెప్పేస్తారు. మేము కూడా ఒక పాట రాసినట్టుగానే రాసేసేవాళ్ళం ఎగ్జామ్స్. సో అలాగా చదువుకుంటూ ఆదిత్యలోనే ఆల్మోస్ట్ ఒక 9 years అంటే 7 years చదువుకున్నాను, 2 years వర్క్ చేశాను. తర్వాత డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తూ అవి క్రాక్ చేస్తూ దేవుడి దయ వల్ల మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈ క్యాడర్కి రీచ్ అయ్యాను. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ ఆదిత్య. స్టూడెంట్ ఆఫ్ ఆదిత్య అనే కంటే ఆదిత్యన్ అనేది చాలా బాగుంటుందండి. అసలు ఆ వైబే ఒక రకంగా ఉంటుంది. సో ఎవ్రీ ఆదిత్యన్ అండ్ అ పేరెంట్ ఆఫ్ ఎవ్రీ ఆదిత్యన్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మెయిన్గా సార్ ఇంకొక పాయింట్ చెప్పారు, ఇట్స్ నాట్ అ జెండర్ బేస్డ్ బయాస్డ్ జాబ్. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏ జాబ్ అని కదండి, ఏ వర్క్ అయినా సరే చేయొచ్చు. ఎందుకంటే నన్ను అలా తీర్చిదిద్దింది ఆదిత్య. అమ్మాయి ఇది చెయ్యాలి, అబ్బాయి అదే చెయ్యాలి అనేది లేదు. ఎవరైనా ఏదైనా వర్క్ చేయగలరు, పట్టుదల సపోర్ట్ ఉండగలిగితే. పట్టుదల నాకు ఉండాలి, సపోర్ట్ నాకు ఇచ్చే వాళ్ళలో ఉండాలి. సో మనం 2 వైపుల నుంచి వర్క్ చేయగలం కాబట్టి చప్పట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నేను కూడా ప్రతి ఆదిత్యం నుంచి అదే కోరుకుంటున్నాను. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి రాగలరు, ఇక్కడ నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. థ్యాంక్ యూ.